తెలంగాణపై ఫుల్గా ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అన్న దానిపై తీవ్రమైన కసరత్తు చేస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరన్నది ఆ పార్టీ నేతల్లో సస్పెన్స్గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ. అంటే పార్టీని అగ్రెసివ్గా జనాల్లోకి తీసుకెళ్లి తమ భావజాలాన్ని విస్తృతం చేసే నేతను బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లీడర్ను హైకమాండ్ బండి సంజయ్లోనే చూస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతోందని అంటున్నారు. ఇప్పుడు నియమించబోయే చీఫ్ వచ్చే ఎన్నికల వరకు ఉంటారని కిషన్ రెడ్డి చెబుతున్నారు. అయితే బండి సంజయ్ గతంలో 3 ఏళ్ల పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిని చేపట్టి పార్టీలో చాలా జోష్ తీసుకొచ్చారు. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్లోనూ అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారు. ఆయన చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటారు. ఆయన దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తారని, ఏ విషయం మీదైనా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారని పేరుంది. దానికి ఉదాహరణే గద్దరికి పద్మ అవార్డులు ఇవ్వడం మీదనే అని గుర్తు చేస్తున్నారు. ఆయన బీజేపీ భావజాలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించారు. చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలోనే పరిచయమైంది అన్నది హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు. నిజానికి 2023 చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండాల్సిందే. కానీ పార్టీలోని కొందరి వలన ఆయన్ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ మీదట బండి సంజయ్ లోక్సభ ఎంపీగా గెలవడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. అయితే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం మీదనే మనసుందని అంటున్నారు. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెప్తారు. ఇక బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు రాష్ట్రంపైనే ఎక్కువ ఆసక్తిగా ఉంది. ఆ విషయాన్ని హైకమాండ్కు తెలిసేలా చేయగలిగారని చెబుతున్నారు. నిజానికి బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ కాకముందు బీజేపీ పరిస్థితి అట్టడుగున ఉండేది. ఆయన్ను చీఫ్గా చేసినప్పుడు కూడా అంచనాలు లేవు. కానీ ఆయన్ను తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డిని చీఫ్గా చేసినప్పుడు అధికారానికి పోటీ పడే పరిస్థితిలో ఉంది. అది చిన్న విషయమేం కాదు. హైకమాండ్ దీన్ని మర్చిపోయే అవకాశం కూడా లేదు. మళ్ళీ బండి సంజయ్ అయితేనే తనదైన శైలిలో పార్టీని దూకుడుగా తీసుకెళ్లగలుగుతారని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కుల గణనలో అత్యధిక శాతం బీసీలున్నారని లెక్క తేలింది. దాంతో బీసీల నుంచే కొత్త అధ్యక్షుడు వస్తారని కూడా ప్రచారంలో ఉంది. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న 300 కాపులైన బీసీల నుంచి కీలక నేతగా ఉండడం బండి సంజయ్కి కలిసొస్తున్న మరో అంశంగా చెబుతున్నారు. దాంతో ఆయనకే అధ్యక్ష కిరీటం దక్కుతుందని అంటున్నారు. ఇక ఈ పదవి కోసం పోటీ పడుతున్న మరో బీసీ నేత అయిన ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు. ఆయన పార్టీలో చేరాక ఊపొచ్చిందని, ఆయనకు మరింత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్కి పట్టున్న ఏరియాలు కూడా కమల వికాసానికి దోహదపడతాయన్న అంచనాలున్నాయట. దాంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా బాధ్యతలు చూసేలా చేస్తూ ఈటెల బండిలకు పదవులు అప్పగించాలని కమలనాథులు డిసైడ్ చేసినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం ఒక రేంజ్లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ రేపో పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమిస్తారనగా బండి సంజయ్ చేస్తున్న కామెంట్లు రాజకీయ వర్గాల్లో కలకలమైతే రేపుతున్నాయి. కాబోయే కొత్త అధ్యక్షుడిని ఉద్దేశించే బండి ఈ డైలాగులు చేస్తున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ బీజేపీలో చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ దూకుడు మీద ఉండడం ఆయన వ్యతిరేక వర్గానికి రుచించడం లేదట. 3 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఈటెల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్లు కాకరేపుతున్నాయి. పద్మ అవార్డుల సందర్భంగా గద్దర్పై బండి చేసిన కామెంట్లు కలకలమే రేపాయి. కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న వారికి అవార్డులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆయన పరోక్షంగా ఈటెలకు పదవిపైన ప్రశ్నించినట్లయింది. బీఆర్ఎస్తో చేరకముందు ఈటెలకు కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలుండేవి. అందుకే బండి ఇలా మాట్లాడారని అంటున్నారు. ఈటెల ప్రయత్నాలకు బీజేపీలో కొందరు అడ్డుగా నిలుస్తూ వస్తున్నారు. బండి సంజయ్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆ పార్టీకి మంచి ఊపు తెచ్చారు. అయితే ఈటెల బీజేపీలోకి వచ్చాక ఆయన హవా పెరుగుతుండడంతో ఈటెలకు ఎర్తు పెట్టేలా కేంద్ర మంత్రి సంజయ్ పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారన్న పుకార్లున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మరో ఎంపీ రఘునందన్ రావు, అలాగే మాజీ మంత్రి డీకే అరుణ సహా ఇతర ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు.
వారికి ఏ పదవులు దక్కుతాయో చూడాల్సి ఉంది. అంతిమంగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో కానీ బీజేపీకి అగ్రెసివ్గా సిన్సియర్గా పనిచేసే నాయకుడు రావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.